అకాలమైన వర్షాలకు 3 చోట్ల ఫీడర్ కెనాల్ గండిపడింది అని అంటే ఈ వరదల సమయంలోనే కాదు, మామూలు వర్షాకాలం సమయంలో కూడా ఆ ఫీడర్ కెనాల్ బండు ఎంత వీక్గా ఉందో మనందరికి కూడా చూస్తూ ఉన్నారు మీరు కూడా. అందుకే ఈవేళ ఆ యొక్క ఫీడర్ కెనాల్ నుంచి నీరు ముందుకు పోవాలని అంటే 460 కోట్ల రూపాయలు మొన్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 5.3 కిలోమీటర్లు వాల్ నిర్మాణం, మిగిలింది సీసీ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఈ డిసెంబర్లోనే ఆ పనులను ప్రారంభించి రేపు సీజన్ కల్లా పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. వీటిని అధిగమించి నల్లమల సాగర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వాల్సి ఉండగా మొన్ననే ఒక 80 కోట్ల రూపాయలు బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ కూడా R&R క్లియర్ చేయడంతో పాటు పునరావాస కాలనీల మౌలిక వసతులు కూడా గతంలో 14-19లో చేసినటువంటి పనులే తప్ప 19-24లో 0 ఆ కాలనీలు కూడా పూర్తి చేయాలని. అంటే ఈ రకంగా ఈ యొక్క హెడ్ వర్క్స్ దగ్గర నుంచి నల్లమల సాగర్ దాకా ఈ పనులే కాదు, ఇంకా డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్కేస్తే దగ్గర దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వరకు కూడా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. ఇన్ని పనులుండగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే దగా మోసం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఇప్పుడే మీరు చూసారు, నేను చెప్పడం కాదు, ఇప్పుడు ప్రెస్ మీట్లో నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఈరోజు నాతో పాటు మీరు కూడా కొంతమంది పత్రికా విలేకరులు కూడా వచ్చారు. టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అత్యంత క్లిష్టమైనటువంటి పనులు జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాం. మనం 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం టన్నెల్లో. అక్కడ 350 మంది మ్యాన్ పవర్ షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 4 గ్యాండ్రీలు డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఫ్లడ్ వచ్చి 9 కిలోమీటర్ల వెనక్కి టన్నెల్లో వాటర్ పోతే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా